హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఆదాబ్ నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. ఈరోజు నేను సొట్లమారి చేపని కర్రీ చేశాను. ఈ కర్రీ ఎంతో టేస్టీగా వచ్చిందండి. చాలా 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 సూపర్గా ఉందన్నమాట. ఇప్పుడు దీని యొక్క టేస్ట్ మీకు రివ్యూ ఇస్తాను. నేను టేస్ట్ చేసి ఇవ్వండి. ఈ సొట్లమారి కర్రీ ఏదైతే ఉందో చేపది, ఇక్కడ కర్రీ వంట అయిపోయింది. చాలా వేడిగా ఉంది. ఇవ్వండి, ఈ విధంగా తొనల్లాగా ఈ విడిపోతుంది చూడండి ఫిష్. ఈ సొట్లమారి యొక్క ప్రత్యేకత అదేనమాట. చాలా బాగుంటుంది. ఇవ్వండి, చాలా సూపర్గా వచ్చిందండి కర్రీ. చాలా బాగుంది టేస్ట్. అలాగే దీనికన్నా సూపర్గా ఈ వీడియో అయితే వచ్చింది. ఇప్పుడు మీరు ఈ వీడియో చూసేయండి. ఇదిగోండి, ఇక్కడ ఫిష్ క్లీన్ చేసుకున్నది చూశారు కదా. దాని తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు ఆల్రెడీ నేను ఎక్కించేసి ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఈరోజు కాస్త ఏమంటారు, అది ఎక్స్ప్రెస్ వేలో అయితే ఇక్కడ నేను ఈ కర్రీ చేస్తున్నాను. దీనికి సంబంధించి వివరాలు స్పీడ్గా చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతానండి. మన ఫిష్ ఏదైతే ఉందో క్లీన్ అయిపోయి ఇక్కడికి వచ్చేసింది. ఆల్రెడీ మన ఉల్లిపాయలు ఏదైతే ఉన్నాయో అవి వేగిపోయినాయి. ఈ మూమెంట్లో నేను ఇక్కడ ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ వేస్తున్నాను చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కాస్త వేగనిద్దాము. వేగిన తర్వాత మనం ఏం చేద్దామంటే తర్వాత దాంట్లో వేసుకోవాల్సిన ఐటమ్స్ ఉన్నాయి కదా, అవి వేసుకుందాము. అయితే ఈరోజు నేను వండుతున్న ఫిష్ వచ్చేసి సొట్లమారి అండి. సొట్లమారి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదేమో సముద్రం చేప అన్నమాట. అలాగే దీంట్లో నేను ఇక్కడ ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. అంటే పచ్చిమిర్చి వచ్చేసి దీంట్లో వేసేసాను చూడండి. ఇవి కూడా కాస్త వేగనిద్దాము పచ్చిమిర్చిని. అలాగే ఇప్పుడు దీంట్లో నేను పసుపు వేసుకుంటాను. అంటే కాస్త పసుపు, ఆ తర్వాత జీలకర్ర పొడి టీ స్పూన్కి టేబుల్ స్పూన్కి మధ్యలో ఉంది అంటే ధనియా పౌడర్. ఈ ఐటమ్స్ వేసేసుకుంటే పౌడర్ మసాలాలు అన్నమాట. ఈ ఐటమ్స్తో పాటు ఇవ్వండి కారం కూడా వేసేసాను చూడండి. ఇక్కడ ఇవి కాస్త వేగనిద్దాము. ఈ మూమెంట్లో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే టమాటా ప్యూరీ అండి. టమాటాలు ప్యూరీ కొట్టుకొని పెట్టుకున్నాను. టమాటా ప్యూరీ కూడా వేసేసాను. ఇప్పుడు ఎందుకు వేసేసానంటే నేను మన ఉల్లిపాయలు కాదు కారం ఏదైతే వేసానో కారం మనం కాలిపోతుంది అన్నమాట. బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది కర్రీ త్వరగా వేసుకోవచ్చు. అందు గురించి ఈ టమాటా ప్యూరీని కూడా ఇక్కడ యాడ్ చేసేసాను.
అలాగే దీంట్లో ఇప్పుడు మనకి రుచికి సరిపడగా ఉప్పు వేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఉప్పు రుచికి సరిపడగా వేసుకుంటున్నాను. ఆ తర్వాత మళ్ళీ దీన్ని కాస్త ఫ్రై చేద్దాము. మనం వండుతున్నది ఫిష్ కర్రీ అన్నమాట. ఇక్కడ నా స్టైల్లో ఇవ్వండి. ఈరోజు కర్రీలో మనము మెంతికూర వేసుకొని కర్రీ చేసుకున్నాం అనమాట. ఇదిగోండి మెంతికూర, ఫిష్లో మెంతికూర వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవ్వండి, మెంతికూర వేసుకున్నాను. మెంతికూర ముందే ఎందుకు వేసానంటే ఇది కాస్త చేదుదనం ఉంటుంది అన్నమాట. దీంట్లో ఆ చేదుదనం ఏదైతే ఉందో ఈ విధంగా ఫ్రై చేయడంతో పోతుంది. అందు గురించి దీన్ని ముందే వేసాను. మనం లాస్ట్లో వేసుకుంటే ఇది కాస్త ఉడకడానికి కూడా టైం తీసుకుంటుంది కాబట్టి ముందే వేయడానికి ఇక్కడ ఈ విధంగా ముందే వేయడం జరిగిందన్నమాట. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనము కర్రీస్ ఏదైతే చేస్తూ ఉంటామో నా స్టైల్ ఏంటంటే దేంట్లో అన్నా ఏదైనా వేసుకొని చేసేసుకోవడమే నా స్టైల్ అనమాట. కర్రీస్ మనం ఫలానా కాంబినేషన్ అలా చేసుకోరు కదా అనేసి అనుకుంటుంటారు కదా, అట్లా ఏమీ కాదు. ఎందుకంటే అన్ని వస్తువులు కూడా మనం తినే వస్తువుల్ని ఈ విధంగా ప్రయోగాత్మకంగా చేసుకోవడం కూడా ఒక కళ అన్నమాట. ఆ విధమైన వ్యూలో నేను ఇలాగా డిఫరెంట్ కాంబినేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి కర్రీస్ చేస్తూ ఉంటాను. ఇవ్వండి, కాస్త ఆయిల్ విడిపోయేటంత వరకు దీన్ని ఫ్రై చేద్దాం. ఈ మసాలాని చేసిన తర్వాత మనము ఫిష్ వేసుకుందాము. ఇవ్వండి, మన మసాలాలో కాస్త ఆయిల్ విడిపోయింది చూడండి. ఈ మూమెంట్లో వాటర్ వేసేసుకున్నాను చూడండి. ఇక్కడ నేను ఈ విధంగా వాటర్ వేసేసుకున్నాక మనం ఫిష్ ముక్కలు ఏదైతే ఉన్నాయో దాంట్లో వేసేసుకున్నాము. వేసుకొని ఒక మీడియం ఫ్లేమ్ మీద 8 నుంచి 10 నిమిషాల పాటు వండేస్తే మన ఫిష్ కర్రీ ఏదైతే ఉందో అది రెడీ అయిపోతుంది. ఇవ్వండి, ఇప్పుడు నేను ఇక్కడ ఫిష్ ఏదైతే ఉందో మనది అది వేస్తున్నాను. చాలా ఫ్రెష్గా ఉందన్నమాట ఈ ఫిష్. సొట్లమారండి ఇది. ఈ విధంగా ఈ ముక్కలు ఏదైతే ఉన్నాయో దీన్ని జాగ్రత్తగా పడుకోబెట్టేస్తే ముక్కల్ని ఒకదాని పక్కన ఒకదానికి వాటేసుకునేలా కాకుండా కాస్త దూరంగా పడుకోబెడితే మన ఈ ముక్కలు సూపర్గా రెడీ అవుతాయన్నమాట. ఇవ్వండి, మన ముక్కలు ఏదైతే ఉన్నాయో ఫిష్లో వేసేసాను. ఇక్కడ నుంచి ఇలాగ కలిపేసుకుంటే మన ఫిష్ ఏదైతే ఉందో రెడీ అయిపోతుంది. ఇవ్వండి, ఇక్కడ మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత నేను మీకు కలుస్తాను. మన ముక్కలు ఏదైతే ఉన్నాయో టైట్ అయిపోతున్నాయి చూడండి. మూత పెట్టేశాను. ఇదిగోండి, 10 ఉంది చూడండి. ఇక్కడ షేర్వా వచ్చేసి చిక్కబడింది అనమాట. ఈ మూమెంట్లో నేను ఇక్కడ కొత్తిమీర వేసుకుంటున్నాను. పుష్కలంగా కొత్తిమీర వేసుకొని ఇంకొక 4-5 నిమిషాల పాటు దీన్ని సిమ్ మీద ఉంచేస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఇలాగా ఎంతో సింపుల్గా మనం కర్రీస్ చేసేసుకోవచ్చు అనమాట, రకరకాల కాంబినేషన్స్ తోటి. ఈ విధంగా ఇదొక ఇప్పుడు చేపలో మనము మెంతికూర వేసి చేసుకున్నాం కదా, ఈ విధంగా మీరు మటన్లో దేంట్లోనే కూడా మెంతికూర వేసుకొని చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కనుక ఇలాంటి కొత్త రెసిపీస్ రకరకాలుగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం నాదైతే ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. కాబట్టి దయచేసి నా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, చేసి పాత వాళ్ళు ఎవరు చూస్తున్నారో వాళ్ళు షేర్ చేయడం వల్ల కాస్త నా ఛానల్ యొక్క గ్రోత్ పెరిగి నేను ఇంకా యూట్యూబ్లో ముందుకెళ్ళడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క 5 మినిట్స్ తర్వాత నేను
కర్రీ యొక్క ఫైనల్ లుక్ చూపెట్టేసి ఈ వీడియోని ముగిస్తాను. చూడండి, మన కర్రీకి 5 మినిట్స్ అయింది. చూసారా, ఇక్కడితోటి మన కర్రీ ఏదైతే ఉందో పూర్తయిందండి. చూడండి, మన ఫిష్ ఏదైతే ఉందో మస్తుగా ఉడికిపోయింది. చూడండి, ఈ ఫిష్ పీసెస్ చూడండి ఈ విధంగా ఉడికిపోయినాయి. చాలా 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 టేస్టీగా అయితే ఈ ఐటెం కర్రీ ఉంటుందండి. ఇది సొట్ల మారిది మనం చేసుకున్నది ఇక్కడ. కనుక ఇలాంటి వీడియోస్ మీ ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇక్కడితో ఈ వీడియో ముగుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు కలుస్తాను.